ఫ్రెండ్స్, ఒకవేళ ఎలన్ మస్క్ గనుక లేకపోతే ఇవాళ సునీత విలియమ్స్ అలానే బచ్ విల్మోర్ ఇద్దరు కూడా అంతరిక్షంలోనే చనిపోయేవారు. ఒకప్పుడు కల్పన చావ్లాతో ఏదైతే జరిగిందో మళ్ళీ అదే జరగబోతుండే. కానీ ఎలన్ మస్క్ చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ వల్ల 18th మార్చి రోజు సునీత విలియమ్స్ అలానే బచ్ విల్మోర్ ఇద్దరు కూడా భూమి పైకి తిరిగి వచ్చారు, అది కూడా సురక్షితంగా. ఇవాల్టి వీడియోలో సునీత విలియమ్స్ ఎందుకు 9 months స్పేస్ లో విరిగిపోయిందో, జస్ట్ 7 days ఉన్న మిషన్ 9 months ఎందుకు అయ్యిందో, అలానే స్పేస్ ఎక్స్ క్రూ 9 అనే మిషన్ గురించి, దాంతో పాటు ఎలన్ మస్క్ ఇద్దరు ప్రాణాలని ఎలా కాపాడాడో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, సునీత విలియమ్స్ గురించి మీకు తెలిసిందే. ఈమె ఒక ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనట్. ఈమె ఇప్పటి వరకు 4 సార్లు స్పేస్ లోకి వెళ్ళింది. అండ్ బచ్ విల్మోర్ అనే అతను ఒక అమెరికన్ ఆస్ట్రోనట్. వీళ్ళిద్దరూ ఒక స్పేస్ మిషన్ పైన వెళ్ళిండే, దాని పేరే క్రూ 9. ఇంకా దీని మెయిన్ పర్పస్ వచ్చి స్పేస్ గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్లారు. ఈ మిషన్ జస్ట్ 7 days మాత్రమే ఉంటాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్ ని లాంచ్ చేసింది 5th June 2024 రోజు. ఈ మిషన్ ని నాసా టేక్ ఓవర్ చేసింది. కానీ ఈ మిషన్ కి చెందిన స్పేస్ క్రాఫ్ట్ ని చేసింది మాత్రం బోయింగ్ కంపెనీ. ఇది ఒక ఎయిర్ క్రాఫ్ట్ కంపెనీ. అండ్ ఈ స్పేస్ క్రాఫ్ట్ కరెక్ట్ గానే లాంచ్ అయ్యింది. అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అన్న సమయంలో ఒక సమస్య వచ్చి పడింది. అదే స్పేస్ క్రాఫ్ట్ లో రిపేర్. ఈ రిపేర్ చిన్నది అని వస్తే గనక కల్పన చావ్లాకి ఎలాగైతే జరిగిందేనో అలానే సునీత విలియమ్స్ కి కూడా జరుగుతుండే. నాసా ఏం చెప్పింది అంటే, రిపేర్ అయిన తర్వాతనే మళ్ళీ రిటర్న్ రండి, లేదా మీ ప్రాణాలకే ప్రమాదం అని అన్నారు. ఇంకా నాసా చెప్పింది అని వాళ్ళు రిటర్న్ రావడానికి పోస్ట్ పోన్ చేశారు. ఆ రిపేర్ అయిన తర్వాతనే వద్దామని ఫిక్స్ అయ్యారు. ఆ రిపేర్ చేయడం కొన్ని మంత్స్ అయినాయి. ఫస్ట్ 3 months, నెక్స్ట్ 6 months. ఇక్కడ రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఇంకోవైపు ఎలన్ మస్క్ స్పేస్ లో నుండి వాళ్ళని తీసుకురావడానికి ఒక స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేసే పనిలో ఉండే. అలా 9 months వరకు కష్టపడిన తర్వాత ఎలన్ మస్క్ ఒక స్పేస్ క్రాఫ్ట్ ని తయారు చేశాడు. దాని పేరే స్పేస్ డ్రాగన్ అని పెట్టాడు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, వాళ్ళు 7 days ఉండడానికి పోయారు కదా, మరి ఆ 7 days తర్వాత వాళ్ళకి ఫుడ్ ఎలా దొరికింది అని. నాసా ఆ విషయం తెలిసిన తర్వాత కొన్ని రోజులకి ఫుడ్ అలానే వాళ్ళకి అవసరమయ్యే వస్తువులని పంపుతుండే. మీకు ఇంకో డౌట్ రావాలి, ఆ ఫుడ్ బదులు వాళ్ళని రిటర్న్ తేవచ్చు కదా అని. స్పేస్ లో నుండి మనుషులను తీసుకొని రావడం అంటే చిన్న విషయం కాదు. అలా చేయాలి అంటే చాలా టెక్నాలజీని వాడాలి, అలానే చాలా మనీ పెట్టాలి. ఇంకా 9 months తర్వాత ఎలన్ మస్క్ డ్రాగన్ అనే స్పేస్ క్రాఫ్ట్ తయారు చేశాడు కదా, దాన్ని మళ్ళీ 20th September 2024 లో లాంచ్ చేశారు. దీని మెయిన్ ఎయిమ్ వచ్చి ఆ స్పేస్ లో చిక్కుకున్న ఆస్ట్రోనట్స్ ని భూమి పైకి ఏ ప్రమాదం లేకుండా తేవాలి. కానీ ఇది ఫెయిల్ అవుతుంది అని చాలా మంది అన్నారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ లో 3 ఆస్ట్రోనట్స్ ని పంపారు. వీళ్ళు వెళ్లి స్పేస్ లో చిక్కుకున్న వాళ్ళని తీసుకొని వస్తారు. అండ్ స్పేస్ ఎక్స్ ఎలన్ మస్క్ కంపెనీ వాళ్ళు ప్లాన్ చేసిన విధంగానే తీసుకొని వచ్చారు. అది కూడా 18th March 3 AM కి ఫ్లోరిడా దగ్గరలో ఉన్న ఒక సముద్రంలో స్ప్లాష్ డౌన్ మెథడ్ లో వాళ్ళని తీసుకొని వస్తారు. స్ప్లాష్ డౌన్ మెథడ్ అంటే స్పేస్ లో నుండి వచ్చే స్పేస్ క్రాఫ్ట్ ని సేఫ్ గా వాటర్ పైన ల్యాండ్ చేయడం. ఇందులో ఎలాంటి ప్రమాదం జరగదు అని ఈ విధంగా వాళ్ళని భూమి పైకి తెచ్చారు. ఇంకా ఈ స్పేస్ క్రాఫ్ట్ ల్యాండ్ అయిన చోట డాల్ఫిన్స్ అన్ని సునీత విలియమ్స్ అలానే బచ్ విల్మోర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాయి. ఇది నిజంగా నేచర్ మిరాకిల్ అనే చెప్పాలి. ఎగ్జాక్ట్ గా వాళ్ళు ల్యాండ్ అయిన చోటనే డాల్ఫిన్స్ సెలబ్రేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సునీత విలియమ్స్ 45 days వరకు నాసా దగ్గరే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 9 months స్పేస్ లో ఉండే కాబట్టి అక్కడ జీరో గ్రావిటీతో పాటు అక్కడ సరౌండింగ్స్ వేరేలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మళ్ళీ ఎర్త్ కి అలవాటు పడే వరకు నాసా దగ్గరనే ఉంటారు. అండ్ సునీత విలియమ్స్ వచ్చిన తర్వాత మన పిఎం అయిన నరేంద్ర మోదీ గారిని కూడా కలిశారు. ఈ మిషన్ లో ఎలన్ మస్క్ తయారు చేసిన స్పేస్ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ చాలా హెల్ప్ అయ్యింది. ఒకవేళ ఎలన్ మస్క్ లేకపోతే సునీత విలియమ్స్ ఇవాళ మనకి ఉండేవారు కాదు. ఈ విధంగా ఎలన్ మస్క్ అందరి నుండి రెస్పెక్ట్ ని ఎర్న్ చేశాడు. ఈ వీడియోలో సునీత విలియమ్స్ స్పేస్ క్రాఫ్ట్ లో ఎలా చిక్కుకున్నారో అలానే మళ్ళీ ఎలా బయటపడ్డారో తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఇంతే. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.